మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశాడు, ఓటర్లను బెదిరించాడు, ఎన్నికలు సక్రమంగా జరగలేదు అని 2 రోజులుగా గగ్గోలు పెడుతున్న టీడీపీ పచ్చ మీడియా వర్గాలు ఎందుకు ఈవీఎంలు పగలగొట్టిన చోట రీపోలింగ్ జరపమని ఎన్నికల సంఘాన్ని కోరలేదన్న ప్రశ్న అందరిలో వేధిస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ రోజు అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందనో, అధికారులు ఉపయోగించి ఎన్నికలు పారదర్శకంగా జరపలేదన్న కారణాలు చూపించి రీపోలింగ్ అడుగుతూ ఉంటాయి. ఫ్యాక్షన్కి దూరంగా ఉంటూ అభివృద్ధి బాట పట్టిన మాచర్లను కావాలనే టీడీపీ అనుకూల మీడియా చంబల్లోయ అంటూ గత కొన్ని నెలలుగా విష ప్రచారం చేస్తోంది. అదే నిజమైతే అక్కడ 4 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల అరాచకం సృష్టించారు, రీపోలింగ్ జరపండి అని ఈసీని కోరాలి. కానీ అటువంటి చర్యలు ఏవి తెలుగుదేశం పార్టీ, మాచర్ల టీడీపీ అభ్యర్థి జోలకంటి తీసుకోలేదు. అంటే ఎన్నికలు వారికి అనుకూలంగా జరిగాయని వారు భావిస్తున్నారు. తాము చేసినటువంటి రిగ్గింగ్ వృధా కాకూడదనే మౌనంగా ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. నిజానికి ఫ్యాక్షన్ నేతగా ముద్రపడిన మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి పోలింగ్ రోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. వైసీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్ నుంచి బయటికి లాగి కళ్ళలో కారం కొట్టి దాడి చేయించారు. రెండుచింతల మండలం పాల్వాయిగేట, తుమ్మకోట, జట్టిపాలెం, కారంపూడి మండలం, ఒప్పిచెర్ల, చింతలపూడి, వెల్దుర్ది వంటి పలు గ్రామాల్లో ఇదే జరిగింది. ఒప్పిచెర్లలో పోలింగ్ ఏజెంట్గా ఉన్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావు, ఆయన సోదరుడు పాలకీర్తి నరేంద్రల మీద 100 మంది దాడి చేసి బయటికి లాగి యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారు. అలాగే రెండచింతల మండలం తుమ్మికోటలో ఏజెంట్లుగా ఉన్న షేక్ సైవావలి, షేక్ జానీ భాషలను బయటికి లాగి విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రిగ్గింగ్ అడ్డుకున్నందుకు తుమ్మకోటలో 4 ఈవీఎంలను టీడీపీ నేతలు పాల్గొట్టారు. జోలకండి సొంత గ్రామమైనటువంటి వెల్దుర్ది వైసీపీ ఏజెంట్లు బయటికి రాగి దిగ్గింగ్లు తెగబడ్డారు. 137, 138, 139, 40, 41 బూత్లలో కూర్చున్న వైసీపీ పోలింగ్ ఏజెంట్లను టీడీపీ నేతలు బయటికి రాగి రిగ్గింగ్కి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా మాచర్ల నియోజకవర్గంలో 8 గ్రామాల పరిధిలో సుమారు 20 పోలింగ్ బూత్లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అంతేకాక మాచర్లో బ్రహ్మారెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాడు. ఇందుకు పోలీస్ శాఖ పూర్తిగా సహాయ సహకారాలు అందించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక జోలకంటి బ్రహ్మారెడ్డి అనుకున్నట్టు రిగ్గింగ్ విచ్చలవిడిగా జరగడంతో టీడీపీ పచ్చ మీడియా పోలింగ్ రోజు తర్వాత వారం రోజుల పాటు రిగ్గింగ్ అన్న పదం వాడలేదు. టీడీపీ రిగ్గింగ్ చేయడంతో అడ్డుకోవడానికి పాల్వాగేట పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఈవీఎంలు పగలగొట్టాడని వార్తలు సైతం పెద్దగా రాయలేదు. కారణం పాల్వాగేటలో టీడీపీ చేసినటువంటి రిగ్గింగ్ బయటపడుతున్న ఒక కారణంతోనే. అయితే ఇది నిజమో కాదో తెలియని ఒక ఈవీఎం పగలగొడుతున్న వీడియో బయటికి రాగానే ఒక్కసారిగా మాచర్లలో అరాచకం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. అయినా సరే ఏ టీడీపీ నేత కూడా ఈవీఎంలు పగలగొట్టిన చోట్ల రీపోలింగ్ జరపమని మాట వరుసగానే అనట్లేదు. కారణం అక్కడ రిగ్గింగ్ చేసింది, లాభపడింది తెలుగుదేశం పార్టీ కావడమే. ఈవీఎంలు పగలడానికి ముందు ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరిగిన దౌర్జన్యాలు సీసీటీవీ ఫుటేజ్లో బయట పెట్టమని అడగట్లేదు. ఒకవేళ టీడీపీ రిగ్గింగ్ చేసి ఉండకపోతే పూర్తి స్థాయిలో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టమని వైసీపీ డిమాండ్ చేస్తున్నా సరే వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది $1 మిలియన్ ప్రశ్న. సో మీకేమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల రీపోలింగ్ జరగాలని వైసీపీ నేరుగా కోరుతోంది. దాదాపు 16 చోట్ల రీపోలింగ్ జరగాలి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మీకేమనిపిస్తుంది? దీని మీద మీరేమనుకుంటున్నారు? రీపోలింగ్ జరగాలనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి.